सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवचूडामणि सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवचूडामणि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। ధునోతుధ్వం తన్నస్తులితదలితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తమ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర్లు. నల్ల గండు తుమ్మెదల బారులా నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ కొప్పు. మరి ఎప్పుడో పుట్టిన జుట్టు ఎందుకు తెల్లబడదు అంటే ఆమె కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకని సూర్యచంద్రుల నేత్రములు. అందుకే శంకరాచార్యులు వారు చిన్నది ఎప్పి పొడిచారు సౌందర్యలహరిలో. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతవత కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మ హాలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులేమ్మా. సూర్యచంద్రుడు నీతాటంకములయ్యుంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడొస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడన్నాడు. చమత్కారం. కాబట్టి ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల. అసలు ఇది కాదు, శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి ఉంది. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, ఆ తల్లి గురి అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా, నీకు కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం. ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడి కన్ను సూర్యుడైతే త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. ఆ ఎడమ కన్ను చంద్రుడైతే 3 యామములు రాత్రి కాలమునందు ఉంటుంది. రాత్రి కాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది, పగటి కాలమంతా సూర్యుడిగా కుడి కంటితో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేనివల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బాగానే ఉందండి. మరి 3 సంధ్యలు ఉన్నాయి. మరి 3 సంధ్యలు లేకపోతే ప్రాతఃసంధ్య యందు బ్రహ్మని ఉపాసన చేస్తాం, మాధ్యాహ్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య యందు విష్ణువుని ఉపాసన చేస్తాం. చేసినప్పుడు 3 సంధ్యలు ఉన్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు పోయి చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య. 3 సంధ్యలేవి.
అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ మూడో కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనపడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా, ఆ ఎరుపు నీ మూడో కన్ను కాబట్టి, అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోందా ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య మూడు నీ ముఖమండలంలోనే ఉన్నాయి, నీ మూడు కళ్ళే మూడు విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూడటమే. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు. అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారుపేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువైన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు. నాకన్నా ఇంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు. లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు. ఎందుకని, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును, అలాగే ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును వినమే. ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబరదిపురా, నీవును ఆపద కూర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధౌమ్యుడు. ఎంత గొప్ప ఉదాహరణలు చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతోట్లో, బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని. ఆయనకన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు? అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది, ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ అపహరించాడు, నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశులోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరం ఇస్తావా అన్నాడు. ఎందుకని, అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి. చంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు చంపలేడు, చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రియప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందేంటి నీకు? ఇవన్నీ ఒకెత్తు. ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండుడంటే సూర్యనారాయణమూర్తి, మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు. అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజశాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి, అది పరదేవతా స్వరూపం కాబట్టి. చక్షుషోహో భాస్కరం పూజయామి, ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా. సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికి ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా? మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేసినట్టు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును.
ఆయన ఏదో దేను ఎందు ఆర్తి పొందాడని వేరొక విషయం కూడా చెప్తారు. కానీ ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. అలా తల్లి ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు బహుకాలంబున దాగుటయును. ఒకానొకప్పుడు హైహైలు రాజ్యం చేసే సమయంలో భార్గవులు అంటే పురోహితులందరూ కూడా తమ ఐశ్వర్యం అంతా పుచ్చేసుకున్నారని కోపం వచ్చి ధనం ఇచ్చేసిన వాళ్ళ దగ్గర బలవంతంగా పుచ్చేసుకున్నారు. ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళని బాణాలు వేసి కొట్టి చంపేశారు హైహై రాజులు. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ గర్భంతో ఉంది. ఆ పిల్లవాడు పుడితే చంపేస్తాడేమోనని ఆవిడేం చేసిందంటే తన శక్తి చేత కడుపులో ఉన్న పిల్లవాడిని తొడలో దాచేసుకుంది. 100 ఏళ్ళు దాచేసింది. 100 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు పుడుతూనే గొప్ప తేజస్సుతో హుంకారం చేస్తూ పుట్టాడు. ఔర్వుడు 100 ఏళ్ళు అమ్మ తొడలో పడుకోలా. ఏమిటో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మా అంత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అంటున్నావు? అంతంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నాళ్ళు. లోకంలో ఏదైనా చదువుకోవడం, ఏదైనా నేర్చుకోవడం ఎందుకు అంటే మనకొక ఇబ్బంది కలిగినప్పుడు మనకన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వినమే వీరులు పగపడి ఎట్లు పరుల జయింపరు. వాళ్ళు అంత ఓర్పు పట్టి తర్వాత శత్రువుల్ని జయించి మళ్ళీ గొప్పవాళ్ళు అయ్యారు. అమనమూర్తి చెయ్యి చాపి కదూ అవతారమై అంత గొప్ప కీర్తి గణించాడు. కాబట్టి ధర్మనందన బెంగపెట్టుకుంటామే, ఓర్పు పట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకో అంటాడు ధౌమ్యుడు. అలా సూర్యమండలం వంక చూస్తే చాలు ఓర్పు జ్ఞాపకానికి వస్తుంది. ఒరే మనం ఎంత సహనంతో ఉండాలరా. లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి, అన్నిటికీ నువ్వు ఆవేశపడితే ఎలా? ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. సహనమే శ్రీరామరక్ష. ఆ సహనాన్ని సర్వకాలములయందు మన కంటి ముందు ఉదాహరణగా కనపడి మనకి అందించేటటువంటిది సూర్యబింబం. మహానుభావుడు అంతటి ఓర్పుని మనకందరికీ కూడా ప్రబోధం చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అసలు సూర్యకిరణముల యొక్క స్పర్శ లేదనుకోండి. ఆ స్పర్శ లేని నాడు అసలు లోకంలో పంటలు పండడం ఒకెత్తు, లోకంలో పదార్థాన్ని నిలవ చేసేటటువంటి అవకాశం ఉండదు. దేని యందు విశేషమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగినది లేదా శరీరాన్ని పోషించడంలో ఉత్కృష్ట పదార్థమైనది నిలవ చెయ్యాలి అంటే కేవలము సూర్యకిరణముల చేత తప్తమైతేనే సాధ్యం. నే చెప్పిన వాక్యాలకు ఉదాహరణ కోసం మీరు ఏమీ పెద్ద మళ్ళీ నేనే చెప్పాలని ఆలోచించక్కర్లా. ఒడియాలు పెట్టట్లా? ఒడియాలు ఎందులో ఉడికించి దాస్తున్నారు? పచ్చి గుమ్మడికాయని పిండిలో కలిపి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. పెడితే ఒడియాలు ఇప్పుడు ఎవరు పెడతారు? వానల్లో పెట్టరు, ఎండాకాలంలో పెట్టుకుంటారు. అవి ఏమవుతాయి? సూర్యకిరణముల యొక్క స్పర్శని పొందుతాయి, గలగలలాడుతూ చక్కగా అంటుకుని ఎండిపోతాయి, తెచ్చి డబ్బాలో పడేస్తారు. ఒడియాలన్నీ వాడేశాక డబ్బా కూడా గుమగుమలాడుతూ ఉంటుంది, కానీ నిలవ దోషం వచ్చి పురుగు పడుతుందా? సూర్యకిరణ స్పర్శ చేత నిలవకి యోగ్యం అవుతుంది పదార్థం. అది శరీరాన్ని పోషించడంలో అంత గొప్ప శక్తిని పొందుతుంది. మామిడికాయ ఎంతో గొప్పది, కానీ ఆ మామిడికాయ 365 రోజులు ఉండదు. అందుకే ఒరుగులు చేసి దాస్తారు. మామిడికాయ ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టి డబ్బాలో వేసి దాచట్ల. దానికి కూడా పెద్ద ప్రసంగం ఎందుకు? అప్పడాలు సూర్యుడి దగ్గర పెట్టి దాచి ఆఖరికి ఉపనయనం చేసినా తీసుకొచ్చి ఒడియాలును యజ్ఞవేది దగ్గర పెట్టట్లా. సూర్యుని యొక్క కిరణ స్పర్శ చేతనే ఇవి సాధ్యం. అసలు మనుష్య శరీరం లేచి నిలబడాలి. ఎందుకని అంటే దీనికి ఈశ్వరుడు ఊర్ధ్వముఖ చలనం ఇచ్చాడు, మిగిలిన ఉపాధులకు ఇవ్వడు. సరే, ఉద్భుజములను విడిచిపెట్టండి, భూమి చీల్చుకుని పైకొచ్చినా దానికి ఒక కారణం, దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. పాదపములు అంటారు, అంటే అవి వెళ్ళిపోలేవు. దాన్ని ఏదో చిన్న చెట్టు ఉందనుకోండి, మంచి సంతోషంగా ఇట్నుంచి మేక, అట్నుంచి గొర్రె, ఇట్నుంచి ఆవు, ఇట్నుంచి ఎద్దు వస్తుంది అనుకోండి, చెంగుని ఎగిరి ఎక్కడికో వెళ్ళలేదు. అది అలాగే ఉండాలి. దాని ఆకులను తినేస్తోంది అనుకోండి, ఏమీ చేయలేదు, అలాగే ఉండాలి. మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని జేబులో ప్లాస్టిక్ కవర్ పెట్టి వాడు వేసుకున్న పూల చెట్టు వీడు వంచేసి కొమ్మలన్నీ పూలు పోసేస్తున్నాడు అనుకోండి, అలాగే ఉండాలి. అది పాపం ఎటు వెళ్ళిపోలేదు. కానీ మనం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళగలం, కదలగలం. 2, మనిషి శరీరం భూమికి అడ్డంగా పుడుతుంది, భూమికి ఇలా నిలువుగా లేచి నిలబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది.
సాధారణంగా దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. సనాతన ధర్మంలో కొండల మీద దేవాలయాలు ఉండేటటువంటి స్థితి, కొండల మీద స్వయంభూ దగ్గర నుంచి దేవాలయాలు ఉండడం, ఇది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సిద్ధాంతం. ఎందుకో తెలుసా? కొండ మీదకి ఇలా చూసినప్పుడు మీరు పైకెత్తాలి ఉత్ అని. అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. నువ్వు భూమికి అడ్డంగా ఎప్పుడు పడుండడం కాదు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక జీవిత చరమాంకం కాదు. పరమాత్మని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కూడా ఊర్ధ్వముఖంగా పెరగడం నేర్చుకో అని మనకి శరీరం పాఠం చెప్తూ ఉంటుంది. అలా నిలబడాలి అంటే ప్రధానమైనటువంటి అవసరం ఏది అంటే ఎముక. ఆ ఎముక దేని చేత పోషింపబడుతుంది అంటుందంటే శాస్త్రం, సాయంకాలం వేళ వచ్చేటటువంటి సూర్యరశ్మి చేత పోషింపబడుతోంది అంటారు. విటమిన్ ఏ సమృద్ధంగా ఉంటుంది అందులోని. అందుకే ఆ విటమిన్ ఈ సూర్యకిరణములు తగలని చోట ఉన్న వాళ్ళకి రికెట్స్ అన్న వ్యాధి వస్తూ ఉంటుంది అంటారు పిల్లల్లో. అంటే అసలు మనుష్య శరీర నిర్మాణమునకు అత్యంత ప్రధానమైనటువంటి ఏ పోషక పదార్థం ఉన్నదో దానిని ఉచితంగా ₹1 పుచ్చుకోకుండా వెదజల్లి ఇచ్చేసేటటువంటి వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే. పైగా మీకు సూర్య సంబంధమైనటువంటి విశేషమేమి అంటే సూర్య దేవాలయాలు సాధారణంగా కొండల మీద ఉండవు. సూర్య దేవాలయాలన్నీ కూడా సాధారణంగా నేల మీదే ఉంటాయి తప్ప కొండ మీద ఉండడం తక్కువ. ఒకే ఒక్క దేవాలయం కొండ మీద ఉంది నాకు తెలిసినంత వరకు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాండవుల మెట్ట అని ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. భీముని పాదం కూడా ఉంటుంది. ఆ దేవాలయం మాత్రం కొండ మీద ఉంది. మిగిలిన దేవాలయాలు కోణార్క తీసుకోండి, అరసవిల్లి తీసుకోండి, గొల్లల మావిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయం తీసుకోండి, తిరుపతిలో దేవాలయం తీసుకోండి, అన్నీ నేల మీదే ఉంటాయి. అంటే మీకు ఇలా మాంసనేత్రంతో చూడడం ఎంత తేలికో అలా గుళ్ళోకి వెళ్ళడం కూడా అంత తేలికైన దేవాలయం సూర్య దేవాలయాలు. అంత అందుబాటులో అంత కిందకొచ్చేటటువంటి భగవత్ స్వరూపం లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుణ్ణి ఉపాసన చేయడం, అటువంటి మహానుభావుడికి నమస్కారం చేయడం ఎంత తేలికైనటువంటి విశేషం. పైగా ఆయన గ్రహమండలానికి అంతటికీ రాజు. ఆయనని అనుసరించి ఆయన యొక్క కిరణములు పడినటువంటి కారణం చేత మిగిలిన గ్రహములన్నీ ప్రకాశిస్తుంటాయి తప్ప అసలు ఆయన అనుగ్రహము లేనినాడు, ఆయన యొక్క తేజస్సు పడనినాడు మిగిలిన గ్రహములు ప్రకాశించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయమే కాదు. సూర్యుడి విషయంలో ఉపాసకులైన వాళ్ళంటే ఆ భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేసినటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో. నేను నిన్నని మీకు భాస్కరరాయల వారి విశేషం గురించి చెప్పాను. సర్వమంగళీశ్వర శాస్త్రి గారని దక్షిణ భారతదేశంలో ఒక మహానుభావుడు ఉండేవారు. వారు ఒకప్పుడు పూరి క్షేత్రానికి వెళ్ళారు. వెడితే ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని రావి ఆకులో పెట్టుకుని తింటున్నారు. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు. అలా వాదన చేస్తే ఏమవుతుందంటే పొరపాటున మనం కూడా ఆవేశంలో గబుక్కుని నోటి వెంట అనకూడని మాటలు వచ్చేస్తాయి. అందుకే పెంకితనంతో మాట్లాడే వాళ్ళతో వాదన చెయ్యవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఆయన వెళ్ళి రావి ఆకులో పెట్టుకుని తింటుంటే ఒక ఓఢ్రభక్తుడు వచ్చాడు. వాళ్ళు చేపల్ని జలపుష్పాలు అంటారు, నీటిలో పూసిన పుష్పం అని వాళ్ళు చేప తింటారు. సరే, అది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు దాని గురించి నేను ప్రస్తావన చేయను. వాళ్ళు ఆ విశ్వాసంతో తింటారు, బెంగాలీలు కూడా అలా తింటారు అని. ఈయన రావి ఆకులో పెట్టుకుని తింటున్నాడు. ఆయన వచ్చి అన్నాడు, ఏమయ్యా, రావి ఆకు మీద వటపత్రశాయి పడుకుంటాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి. రావి ఆకు మీద పడుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు వటపత్రశాయిగా. ప్రళయ జలముల మీద నీటి మీద తేలుతాడు. ఎందుకండి కాలి బొటనవేలు నోట్లో పెట్టుకోవడం అంటే పిల్లలందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు. అలా ఎందుకు చీకుతారు అంటే మాంధాత చక్రవర్తి పుట్టినప్పుడు ఆయన తండ్రి శరీరాన్ని మధించి పైకి తీశారు. అందుకని ఆయనకి పాలిచ్చేవాళ్ళు పోషించేవాళ్ళు లేరు. ఎలా అని ఆలోచిస్తుంటే ఇంద్రుడు వచ్చాడు.
నేను పోషిస్తానని చెప్పి బొటనవేలిలో అమృతస్రావం అయ్యేటట్టు చేసి ఆ పిల్లవాడి చేతి బొటనవేలు నోట్లో పెట్టి చీకరా అబ్బాయి అమృతం స్రవిస్తుంది, బ్రతుకుతావు, వృద్ధిలోకి వస్తావు అన్నాడు. ఆయన బొటనవేలు చీకాడు. లోకులందరూ అడిగారు, మాంధాతను అనుగ్రహించావు, మా బిడ్డలకేమిటని. మీ పిల్లలకి కూడా చిన్నతనంలో బొటనవేలు నోట్లో పెట్టి చప్పరించుకునే అలవాటు వస్తుంది, దానివల్ల అమృతస్రావం అవుతుంది అన్నాడు. అందుకే బలవంతంగా పిల్లలకి మాన్పించడం, గుడ్డలు కట్టడం చేస్తుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అందరూ పిల్లలు బొటనవేలు చేతిది నోట్లో పెట్టుకుంటే కృష్ణ భగవానుడు కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుంటాడు వటపత్రశాయిగా. అదేమిటయా, పోని పిల్లాడివి వటపత్రశాయివి నోట్లో పెట్టుకున్నావంటే అర్థం ఉంది, చేతి బొటనవేలు మాని కాలి బొటనవేలు ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి మీకు చేతి బొటనవేలిలో చిన్నతనంలో అమృతం వస్తుంది, నాకు అమృతవపుహు, నా శరీరం అంతా అమృతమే, అందుకని నేను కాలి బొటనవేలెట్టుకుంటాను. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనస స్మరామి. ముకుందం అంటే మోక్షమునిచ్చేవాడు కాదు, పరమానంద స్థితి ఎందుండువాడు. అటువంటి వటపత్రశాయి పడుకుంటాడయా రావ్యాకు మీద. మళ్ళీ వెనక్కి రండి సర్వమంగళేశ్వర శాస్త్రి గారి కథలోకి. అటువంటి రావ్యాకు మీద పడుకుంటాడు స్వామి. ఆ రావ్యాకు మీద ప్రసాదం పెట్టుకుని తింటున్నావేమిటి నువ్వు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, రావ్యాకు మీద పెట్టుకుని నేను ప్రసాదం ఒకటే తింటున్నాను, మీరు స్వామివారి అవతారాల్లో ఒక అవతారాన్ని తినేస్తారే. ఆయన ఉద్దేశం ఏంటంటే దశావతారాల్లో మత్స్యాన్ని తినేస్తున్నారుగా మరి జలపుష్పమని. ఇద్దరికీ వాదన వచ్చి, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు వాదనలో ఏముంది, మాట పెరిగిపోయింది, ఆవేశాలు వచ్చేసాయి. గబుక్కుని ప్రసాద దూషణం చేశారు సర్వమంగళేశ్వర శాస్త్రి గారు. ఈశ్వర ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ప్రసాదం తిరస్కరించడం అంటే ఈశ్వరానుగ్రహం అక్కర్లేదని చెప్పడం. ప్రసాదము అంటే అనుగ్రహము. నాకు అక్కర్లేదండి అన్నారనుకోండి, నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదండి. సత్యనారాయణ స్వామి వ్రతకథలో ఆవిడ వెళ్ళి వ్రతం అంతా చేసి ప్రసాదం తినడం మానేస్తే వచ్చినటువంటి తండ్రిని ఆ భర్త ఇద్దరి పడవ మునిగిపోతుంది. అంటే ఆయన ఏమైనా శాడిస్టా, ప్రసాదం తినలేదని పడవలు ముంచేస్తూ ఉండడం కాదు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదంటే ఆపద ఎందుకు రాదు? వెంటనే వెళ్ళి ప్రసాదం నోట్లో వేసుకొని పడవ పైకి తీరి. అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఆపద ఎక్కడి నుంచి వస్తుంది? అది అన్వయం. అంతేగాని దానికి చిలవల పలవలు చేసి విశేషాలు చెప్పి పడవలు ముంచేశాడండి అలా మాట్లాడకూడదు. ప్రసాదము ఈశ్వరానుగ్రహ స్వరూపము. కాబట్టి ప్రసాదాన్ని తిరస్కరించి దూషించడం ఈశ్వర దూషణం. ఆయనకి కళ్ళ దృష్టి పోయింది. వెంటనే పోతే లోకమంతా చీకటైపోయింది. చీకటైపోగానే ఆయన పరమభక్తుడు, మహానుభావుడు, ఆవేశంలో గబుక్కుని తొందరపడి దూషణ చేశారు. ఆయన వెంటనే ఈశ్వరుడు సూర్యభగవానుణ్ణి ఒక్క శ్లోకంతో ప్రార్థన చేశారు. లోకాల యొక్క చీకట్లన్నింటినీ నీ ఉదయంలో పోగొట్టేస్తావు. సూర్యబింబం వచ్చింది అంటే ఇక చీకటి ఉండదు. అటువంటి మహానుభావుడివి, నా కళ్ళకు కప్పినటువంటి చీకట్లు పోయేటట్టు చెయ్యలేవా ఈశ్వరా, నాకున్న అంధత్వాన్ని తొలగించమని ప్రార్థన చేశారు. వెంటనే సూర్యభగవానుడు అనుగ్రహించాడు. అనుగ్రహించడం ఏమిటి? ఆయనకు వచ్చినటువంటి అంధత్వం పోయి మళ్ళీ చూపు వచ్చింది. ఆయన్ని స్తోత్రం చేసేటప్పుడు ఆ భక్తి కలిగిన వాడు ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప స్వరూపం. అంత గొప్ప స్వరూపం రథాకార మండలంగా ఉంటాడు కోణార్కలో. సూర్య రథానికి ప్రదక్షిణం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఒక్క కోణార్క క్షేత్రంలో మాత్రం రథాకారంలో ఉన్నటువంటి కారణం చేత కోణార్కలో చేసేటటువంటి ప్రదక్షిణం సూర్య రథానికి చేసేటటువంటి ప్రదక్షిణం. అందుకే అరసవిల్లి, కోణార్క్ ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళి చేసేటటువంటి ప్రదక్షిణాలు, నమస్కారాలు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇప్పటికీ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఒక పత్రం కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ ఇవ్వక్కర్లేదు. సూర్యుడు దేని చేత ప్రీతి పొందిపోతాడంటే ఒక నమస్కారము చేత ప్రీతి చెందుతాడు. అందుకే సూర్య నమస్కారాలు అంటారు. అవి ఆరోగ్యం కోసం అటువంటి భంగిమల్ని ఏర్పాటు చేసింది శాస్త్రం. ఆ సూర్యమండలాన్నంతటినీ జాగ్రత్తగా భూమి మీదకి తీసుకొచ్చి చేస్తారు. అసలు నిజంగా ఆయన్ని పూజ్యాలంటే సాధ్యమయ్యే విషయం కానే కాదు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకర భగవత్పాదులు. ఆయనకి హారతి ఏమిస్తాం మనం? అంతటి వాడు భూమి మీద ఆ మండలాన్ని తీసుకొస్తే ఆ రంగురంగుల ముగ్గు వేసి అందులోకి సూర్యమండలాన్ని ఆవాహన చేస్తే వస్తాడు.
అందుకే సూర్య నమస్కారం చేయడం, ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఇచ్చినటువంటి తీర్థం పుచ్చుకోవడం, దేవాలయానికి ప్రదక్షిణం చేయడం, సూర్యుడికి నమస్కారం చేసి అనుగ్రహాన్ని పొందడం ఉపాసనలో బహు తేలికైన విషయం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, పోనీ రోజు ఒకలాగే కనపడతాడనుకోండి, అబ్బాయి ఏం చేస్తామండి రోజు అలా ఎంతకని చూస్తాను లేదు అనొచ్చు. అలా ఉండదు. ఒక్కొక్క ఋతువు ఎందు ఒక్కొక్క రంగుతో ఉంటాడు. అసలు బింబాన్ని పరిశీలించడం చాలు. ఒక్కొక్క కవి అసలు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించిన తీరు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ సూర్యబింబం వర్షాకాలంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తూ అసలు ఆయనకి ఆ ఊహ ఎలా వచ్చిందా అనిపిస్తుంది. మబ్బులు అడ్డుకుంటాయి కదా, వాటి వెనక నుంచి సూర్యబింబం కొద్దిగా కాంతితో ఉంటుంది. అది వ్రణానికి అంటే ఏ కురుపో వేస్తే దాని మీద కట్టు కడితే లోపల నుంచి నిద్దురోడుతున్న కురుపు ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు అన్నారు. అంత గొప్పగా ఉంటుంది అప్పుడు ఆ సూర్యబింబం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనపడుతుంది ఆ కాంతి. అది చూడ్డంలో ఆ సంతోషించడంలో హృదయం ఉండాలి. అసలు సూర్యనారాయణమూర్తి వల్లే ఈ లోకానికి చెప్పులు గొడుగు వచ్చాయి. ఎందుకో తెలుసా? జమదగ్ని అని ఒక మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి, పరశురాముడి తండ్రి. ఆయన ఒకప్పుడు ఏదో భార్యతో ఆడుకుంటున్నాడు సరదాగా. ఈయన ధనస్సట్టుకు బాణం వేయం, ఆవిడ పరిగెత్తుకెళ్ళి ఆ బాణం పట్టుకొస్తూ ఉండడం, ఆయనకి ఇస్తూ ఉండడం. ఆవిడ సుకుమారి, ఓ 5-6 బాణాలు తీసుకొచ్చేప్పటికి అలిసిపోయి ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడింది. ఆయన భార్య వంక చూసి ఇంత చెమట పట్టిందే అని చూశాడు. పైకి చూశాడు, సూర్యబింబం తేజస్సు పొందుతోంది. మా ఆవిడ నేను ఆడుకుంటుంటే అంత తేజస్సు పొందుతావా చెప్పిస్తానన్నాడు. అంటే సూర్యుడు దిగొచ్చి అన్నాడు, తప్పలా మీ ఆవిడితో ఆడుకుంటున్నారని నేను ప్రకాశించకుండా ఉండకూడదు, కాబట్టి నేను ప్రకాశించాలి. మీ ఒక్కరి యొక్క రక్షణ కొరకు నేను ఈ లోకంలో ఇంతకు ముందు లేని రెండిటిని సృజించి మీకు ఇస్తున్నాను, గొడుగు చెప్పులు వేసుకోండి అని చెప్పులు ఇచ్చి గొడుగిచ్చాడు. జమదగ్ని మహర్షి మొట్టమొదటిసారి గొడుగేసుకుని చెప్పులు వేసుకున్నాడు. అప్పటి నుంచి పెద్దలకి, గురువుకి, ఆ స్నాతకం చేసుకున్న పెళ్లి కొడుక్కి గొడుగు చెప్పులు ఇస్తుంటారు. గొడుగు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగానే వచ్చాయి. కాబట్టి అసలు సూర్యోపాసన ఎందు సూర్యబింబం వలన ఎన్ని విశేషాలు జరిగాయో అంతటి మహానుభావుణ్ణి ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా ఒక్క నమస్కారం చేసి ఆరాధన చేస్తే చాలు, అనుగ్రహిస్తాడు. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, అసలు ఆ సూర్యబింబాన్ని వర్ణించినటువంటి ఘట్టాలని తేలికగా చూసి వదిలిపెట్టేయకండి. మీరు కావ్యాలు చదువుతున్నప్పుడు, పురాణాలు చదువుతున్నప్పుడు ఆ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని వర్ణించడాన్ని చదవండి. ఒక్క విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను. తిక్కన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, భార్య భర్త కోసం ఎదురు చూస్తుంటుంది, కార్యాలయంలో పని పూర్తి చేసేసుకుని వచ్చేస్తాడు. అందులో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్ల అనుకోండి, ఆయన వచ్చే వేళ అయింది అని నించుందనుకోండి. నిజంగా ఆయన వచ్చేసి కారు దిగిలా చూసి ఓ నవ్వు నవ్వాడు అనుకోండి, ఓహో నా కోసం ఎదురు చూడడం మొదలైంది ఏమిటి అని ఆమె బుగ్గలు రాగరంజితములవుతాయి. లక్ష్మీదేవి అంతటి దానికి తప్పలేదండి అది. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ సామీ శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పెద్ద అనుభవం లేదు, పెళ్ళై 25 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఎంతమందిలో ఉన్నా వచ్చి భుజం తట్టి ఏమండోయ్ ఓసారి వస్తారు అంటుంది. కొత్తగా పెళ్ళయింది ఇంకా ముగ్ధ, కానీ భర్తని చూడాలని కోరిక. ఆ శ్రీ మహావిష్ణువు వంక చూడాలని ఆవిడికి కోరిక. ఇంతమంది చూస్తారు, అందుకని ఆవిడ ఇలా దొంగ చూపు చూస్తోంది. కానీ తను చూస్తోందని ఆయన చూసేస్తాడేమో అని ఆవిడికి బెంగ. ఆవిడ ఇలా చూస్తే ఆయన ఇలా చూశాడు, ఈవిడ చూస్తోందని ఆయన చూసేశాడని ఆవిడ సిగ్గుపడిపోయింది. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగతాని. చూపులు వెళ్ళి వస్తుంటే అమ్మ మాల కట్టినట్టుందన్నారు శంకర్లు. అలా కొత్తగా పెళ్ళైన పిల్ల భర్త ఇంటికొస్తాడని ఎదురు చూస్తూ వీధిలో నించుంటే నిజంగా భర్త వచ్చేసేటప్పటికీ కారులో వస్తాడు అదే మోటార్ సైకిల్ మీద వస్తాడని ఎదురు చూస్తుంటే స్నేహితుడి కారులో చటుక్కుని దిగి ఇలా చూసి నవ్వాడు అనుకోండి, ఆమె బుగ్గలు రాగరంజితములు అవుతాయంటే ఎర్రగా అవుతాయి. అలా పడమర కాంత అంటే పశ్చిమ దిక్కు కనబడేటటువంటి కాంత తన భర్త అయిన సూర్యుడు అటువైపుకి దిగి వచ్చేటప్పటికీ
తన భర్త సూర్యుణ్ణి చూసుకుని బుగ్గలు ఎరిపెక్కితే అదే సంధ్యారుణ కాంతులు అన్నారు తిక్కన గారు. నిజంగా సూర్యోదయ సూర్యాస్తమయాల వర్ణనలు చదవాలి. రామాయణం కిష్కింధకాండలో రాముడు మాట్లాడతాడు, అసలు నిజంగా అద్భుతం. సూర్యుణ్ణి పరిశీలనించాలండి, ఎంత సంతోషంగా ఉంటుందో. అదే ఉపాసన పరబ్రహ్మాన్ని. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు అందరికీ ఉండాలని, ఆయనకి నమస్కరించి మనందరం ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కావాలని, ఆయనకి నమస్కరించడానికి కావలసినటువంటి భక్తిని కూడా ఆయనే తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మన అందరికీ అనుగ్రహించాలని ఆ స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.